హలో ఎవ్రీవన్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మోసిన్ సోల్. ఈరోజు నేను మీకు పెసరట్టు అండ్ అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ వీడియోలో. ఇదొక హెల్దీ బ్రేక్ఫాస్ట్. నేను యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి. ది బెస్ట్ పెసరట్టు మీరు రుచి చూడొచ్చు. సో ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాము. శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ధనియాలు, ఒక పెద్ద సైజు టమోటా అండ్ ఒక ఉల్లిపాయ అండి, అండ్ ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు, కరివేపాకు, కొంచెం బెల్లం, వెల్లుల్లిపాయ అండ్ అల్లం అండి. ఇవే వీటికి కావాల్సిన పదార్థాలు. అయితే ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకోండి. అందులోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. కొంచెం ఆయిల్ అనేది వేడయ్యాక మనం ఇందాక అల్లం చూపించాను కదా, ఆ అల్లాన్ని కట్ చేసుకొని నీట్గా ఈ ఆయిల్లోకి అయితే వేసేసుకుందాము. కొంచెం ఇది ఒక 1 minute రోస్ట్ అయ్యాక ఎండుమిర్చిలు కూడా యాడ్ చేసుకుందాము. సో చూడండి, ఇప్పుడు ఎండుమిర్చిలు కూడా వేస్తున్నాను. ఇది బాగా చక్కగా కలర్ రావాలండి. సో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అండ్ ధనియాలు అండ్ మినపప్పు 2 కలిపి అయితే వేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇందులోకి కొంచెం వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుందాము అండ్ కొంచెం కరివేపాకు చక్కగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకుందాం. అండ్ టమాటాలు కూడా చక్కగా వేసి కలుపుకోండి. అండ్ ఇందులోకి ఉల్లిపాయలని కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఇవి కూడా యాడ్ చేసుకుందామండి. చక్కగా ఇవన్నీ మగ్గిపోవాలన్నమాట. బాగా నీట్గా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం మనము. చూడండి, చక్కగా కలుపుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ అంత సైజు వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి. 5 నిమిషాలు ఆగిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బెల్లం తురుమునైతే ఇందులోకి యాడ్ చేసుకోండి. ఈ బెల్లం అనేది ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నిటిని చక్కగా బ్యాలెన్స్ చేసి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పడుతున్నాను. సో మన అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది. మిక్సీ పట్టేసాను. చూడండి, చక్కగా ఎంతో ఫాస్ట్గా కూడా రెడీ అయిపోయింది అల్లం చట్నీ అనేది. ఈ పెసరట్టుకి 3 గ్లాస్ పెసలండి. ఒక గ్లాస్ వచ్చేసి రైస్ తీసుకున్నాను. నైట్ అంతా నానబెట్టి అయితే పెట్టుకున్నాను నేను. మొత్తం 1 kg అనమాట. ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నాను నేను. ఇంత అల్లం ముక్క అనేది గ్రైండ్ చేసుకునేటప్పుడే యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి మీకు ఇప్పుడు ఇందులో వేసినట్టు నేను చూపించట్లేదు. సో పిండి అనేది రెడీ అయిపోయింది. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు చక్కగా పెసరట్టు అనేది వేసుకుందాము. చూడండి, ఇలా తిప్పేసారండి. పల్చగా ఉండాలి. క్రిస్పీగా రావాలంటే పల్చగా వేసుకుంటే ఎంతో క్రిస్పీగా వస్తాయి. సో ఇప్పుడు ఇందులోకి కొంచెం పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయని పైన యాడ్ వేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉంటుంది పెసరట్టు. అలా వేసుకోవడం వల్ల కలర్ కూడా చక్కగా పల్చగా వచ్చింది చూడండి. సో ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము. చూడండి, క్రిస్పీ టేస్టీ పెసరట్టుని ఇలా చేసుకోవడం వల్ల మనము తినచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా. సో రోల్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటే మన పెసరట్టు అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఎక్కువ టైం పట్టకుండా పెసలు అనేది నైటే రెడీ చేసి నానబెట్టి పెట్టుకున్నారనుకోండి, ఎంతో ఈజీగా రెడీ చేసుకోగలిగే బ్రేక్ఫాస్ట్ అనమాట. సో అల్లం పచ్చడి అనేది ది బెస్ట్ కాంబినేషన్ పెసరట్టుకి. నేను కొంచెం పల్లీ చట్నీ కూడా చేశాను. చూడండి, 2 అయితే చేసి పెట్టాను నేను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మోసిన్ సోల్. మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.